దేవుని సేవకుల కొరకు మన కుటుంబంలో మనం ప్రార్థన చేస్తున్నామా? ఒంగోలు ఎస్కోలు ప్రార్థనా మందిరంలో యోహాన్ గారు ఆయన సేవకుడిగా ఉన్నాడు చాలా కాలం. ఆయనకు ఒంగోలులో ఉండే సంఘ పెద్దకు కొంచెం డిఫరెన్సెస్ వచ్చినాయి. వాళ్ళిద్దరు మాట్లాడుకోవటంలే. మళ్ళీ ఆయన మాత్రం మందిరానికి వస్తున్నాడు క్రమంగా. ఆయన పాటికి ఆయన వస్తున్నాడు, ఈయన పాటికి ఈయన ప్రసంగం చేస్తున్నాడు, ఈయన బోధ చేస్తూనే ఉన్నాడు. ఆయన పాటికి ఆయన వచ్చి పోతూనే ఉన్నాడు మందిరానికి. ఈయన పలకరించడం వల్ల ఆయన పలకరించడం వల్ల ఎవరి పాటికి వాళ్ళు ఉన్నారు. ఎవరి మీద అర్థమైందా? ఏంటి అర్థమైంది మీకు? ఏమర్థమైంది? ఇట్లా అంటే అర్థం ఏమిటంటే కత్తులు నూరుకోవటం అని అర్థం. సేవకుడి మీద ఈయన కత్తులు నూరటంలే, ఈయన మీద ఆయన కత్తులు నూరటంలే, మొత్తానికి జరిగిపోతుంది. ఆయన ఆ సంఘ పెద్దతో పని పడింది, మందిరం పని. ఇప్పుడు ఆయన పోయి ఆ సంఘ పెద్ద దగ్గరికి పంపించి ఆ పని చెప్పాలి ఆయనకి. మధ్యలో నేను ఉన్నాను. నువ్వు ఫలానా ఆయన దగ్గరికి పోయి ఫలాని పని చేయాలని చెప్పు అని చెప్పిరాని పంపించినాడు. అది ఎప్పుడు ఆదివారం పొద్దున, అది ఎప్పుడు 7:30కు పోయినా నేను. సరే, నేను పోయేటప్పటికి కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నారు. ఆయన సంఘ పెద్ద, ఆయన భార్య, పిల్లలు అంత 4-5 కలిసి ప్రార్థన చేసుకుంటున్నారు. ఇక నేను పోయి ఏం చేయాలా? ఆయన ప్రార్థన చేసేటప్పుడు తట్టి లేపి చెప్పలేం కదా. అందుకు నేను కూర్చున్న ప్రార్థనలో. అప్పుడు సంఘ పెద్ద భార్య ప్రార్థన చేస్తుంది. ఏమైనా ప్రార్థన చేస్తుంది తెలుసా? కాస్త చెప్పనండి, అమ్మ తర్వాత నవ్వుతురు కదా. ప్రభువా, ఈ రోజున పరిశుద్ధ దినం, ప్రభువు దినం. ఈ దినమున నీ సేవకుడి ద్వారా మాతో మాట్లాడు. మాలో ఉన్న లోపాలు ఏమిటో, మాలో ఉన్న బలహీనతలు ఏమిటో నీ దాసుని ద్వారా స్పష్టంగా మాతో మాట్లాడు. మా జీవితాలను సరిచేయి. నీ దాసుని అభిషేకం, నీ దాసునితో మీరు మాట్లాడు. నీ దాసుని బలపరచు. నీ సేవకుని అభిషేకం చేసి మాతో మాట్లాడు. నీ సేవకుని వాడుకో ప్రభువా. మాకు కావలసిన వర్తమానం, మాకు కావలసిన హెచ్చరికలు దయచేయి ప్రభువా. యేసునామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. నేను ఆమేన్ చెప్పిన. నేను కళ్ళు చేసేటప్పటికి నేనున్నాను ఇక్కడ. ఏం జాని ఎందుకు వచ్చావు అన్నాడు. ఎవరు? సంఘ పెద్ద అన్న. ఇట్లా యోహాన్ అన్న పంపించినాడు ఫలానా పని. సరే చేస్తానని చెప్పు అని చెప్పి పంపించినాడు. అంటే చూడండి, మనసులో ఏదైనా డిఫరెన్సెస్ ఉన్నప్పటికీ ఆ క్షమాపణ హృదయం ఎలాంటిదో చూడండి. ప్రార్థనప్పుడు భార్య ఏమైనా ప్రార్థన చేయాలా? ప్రభా, నీ సేవకుడికి దురాత్మ వచ్చి పాడిపోవాలి ప్రభాని ప్రార్థన చేయాలా? కానీ అది కాదు చేసింది ప్రార్థన. ప్రభా, నీ సేవకుడిని అభిషేకం చేయి, నీ సేవకుడిని వాడుకో, మాకు ఏ వర్తమానం కావాలో మీ సేవకుని ద్వారా బయలుపరచు. క్లారా? అటువంటి విధానములో, అటువంటి పాజిటివ్ యాటిట్యూడ్తో మనం సేవకులతో అన్యోన్యంగా సంఘ పెద్దలతో మనం కలిసి ఉంటున్నామా? నా హృదయములో ఏ రకమైన పాపమును నేను లక్ష్యము చేసినట్లా ప్రభువు నా మనవి వినకపోవును. ఎవరి మీద ఏ రకమైనటువంటిది హృదయంలో ఉన్నప్పటికీ బయటికి కనపడకపోవచ్చు, బయటికి తప్పకపోవచ్చు నువ్వు, కానీ హృదయంలో ఉన్నప్పటికీ కూడా ప్రభుని మనం ఆలకించడు. ప్రభుని మనం ఆలకించాలంటే హృదయంలో, జీవితంలో ఎక్కడే కానీ ఎవరి మీదే కానీ ఏ రకమైనటువంటి ఆయాసం అనేటువంటిది ఉండడానికి వీల్లేదు. చూడారా, పెద్దల యొక్క ప్రార్థన, విశ్వాసుల యొక్క ప్రార్థన, కుటుంబాలు చేసే ప్రార్థన, పరిశుద్ధులందరి కొరకు ప్రార్థన చేయాలి, సేవకులందరి కొరకు ప్రార్థన చేయాలి. సరే, ఈ రోజున పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఎక్కడ చూసినా యుద్ధాలు, ఎక్కడ చూసినా భయంకరమైనటువంటి ప్రపంచ యుద్ధ వాతావరణం. ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు. హైదరాబాద్లో మేమున్నటువంటి